ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమార్తె, ఈరోజు నువ్వు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రతి విషయంలోనూ ఇది నా దేవుని చిత్తమా కాదా అని నువ్వు దేవుని యొద్ద కనిపెట్టి, తండ్రి ఇది నీ చిత్తమైతే జరిగించు, ఇది నీ చిత్తము కాకపోతే నాకొద్దు అని నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని నువ్వు త్యజించి దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్న నీతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున నువ్వు నీ నోటి నుండి ప్రతి క్షణము యేసు అనే మాట, ప్రతి క్షణము నా దేవుడు అనే మాటను చూసి సమాజము, అన్యజనులు నిన్ను ఒక వెర్రివాడిగా చూస్తూ ఉండొచ్చు. నీ యొక్క నువ్వు దేవుని మీద కనపరిచి నీ భయభక్తులు కొంతమందికి వెర్రితనముగా కనబడవచ్చు. నీ పైన వాళ్ళు ఒక ముద్ర కూడా వేసి ఉండొచ్చు, నువ్వు ఒక పిచ్చిదానివని. ఇప్పుడు దైవభక్తి అంటది, దేవుని పిచ్చిలో ఉంటుంది, ఏదో లోకంలో ఉంటుందని ఒక వెర్రిదానిగా నిన్ను అనొచ్చు. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, అలా నువ్వు దేవుణ్ణి ప్రతి విషయంలోనూ నువ్వు దేవుని సంతోషాన్ని వెతుకుతూ దేవుని యొక్క దృష్టికి నువ్వు మంచిదానిగా, మంచివాడిగా నువ్వు ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తెలివిని, జ్ఞానమును నేను నీకు ఇస్తాను, ఆనందాన్ని నేను నీకు ఇస్తానని దేవాది దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి తెలివంటే, ఎవరైతే ఈ రోజున నిన్ను తక్కువగా తృణీకరించి చిన్న చూపు చూస్తూ ఉన్నారో, రేపొద్దున్న ఒక దినాన్న వారందరికీ నువ్వు తలగా ఉంటావు, వారందరికీ నువ్వు మూలరాయిగా ఉంటావు. వాళ్ళందరూ నీ దగ్గర ఆలోచనలు తీసుకుంటారు. నీ జ్ఞానమును బట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు నడిపించబడతాయి. దేవుడు అటువంటి తెలివిని, జ్ఞానాన్ని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన దృష్టికి మంచిగా అనిపించిన వారికి ఇస్తాడు. నువ్వు ఊహించని సంతోషము, ఆనందము నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతా ఉన్నారు. కాబట్టి ప్రియ దైవజన్మ, ప్రియ కుమారుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేని విషయంలో నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. క్రీస్తు యేసునందు నువ్వు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే దేవుని స్తుతించుకుంటా, కనపరుచుకుంటా ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను తలగా నియమించబోతా ఉన్నాడు. ఆమేన్.